ఈసారి వినాయక చవితికి పిండితో చాలా ఈజీగా వినాయకుడిని మీరే సొంతంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఫుల్ డీటెయిల్‌గా వీడియో మన ఛానల్‌లో ఉంది. ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి ఆ వీడియోపై కూడా ఓ లుక్కేసేయండి. పర్యావరణానికి కూడా హాని లేకుండా మన ఇంట్లోనే మనమే సొంతంగా తయారు చేసుకొని పెట్టుకున్న బొమ్మతో పూజ చేస్తే చాలా ఆనందంగా కూడా ఉంటుంది. అలాగే పర్యావరణానికి కూడా హాని లేకుండా మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు. మనం సొంతంగా తయారు చేసుకున్న బొమ్మతో వచ్చే ఆనందమే వేరేగా ఉంటుంది. ఈసారి వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ డీటెయిల్‌గా మన ఛానల్‌లో 2 వీడియోలు ఉన్నాయి. పిండితోనే కాకుండా పసుపుతో కూడా చేసే గణపతిని మన ఛానల్‌లో పెట్టాను. అది కూడా ఒకసారి చూడండి. ఇవే కాకుండా మరెన్నో మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ కూడా మన ఛానల్‌లో వస్తాయి. వాటిని కూడా మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మరిన్ని మంచి మోడల్స్తో వినాయకుడిని ఎలా తయారు చేయాలో మన ఛానల్లో వస్తాయి.